2026 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ ఓ రేంజ్ లో ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వనుంది. మన హీరోలతో పాటు పోటీకి సై అంటున్నారు 60 హీరోలు. ఈ లిస్ట్ లో ముందుగా బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది విజయ్ జననాయకుడు సినిమా. దళపతికి పోటీగా బరిలో దిగిన ఓ స్టార్ హీరో తన సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. మరి పొంగల్ బరిలో నుంచి తప్పుకున్న ఆ తమిళ స్టార్ హీరో ఎవరు? కాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనే సూపర్ క్రేజ్ ఉన్న సూర్య తెలుగులో సాలిడ్ మార్కెట్ బిల్డ్ చేసుకోవాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న సూర్య కమ్బ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఆర్జే బాలాజీతో తన 45వ సినిమాగా 135 కోట్ల బడ్జెట్ తో కరుప్పుని పట్టాలెక్కించి 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ పొంగల్ రేస్ నుంచి తప్పుకుని 2026 సమ్మర్ కి వచ్చే ఛాన్స్ ఉందనే న్యూస్ కోలీవుడ్ సర్కిల్లో వైరల్ అవుతోంది. సూర్య కంటే ముందు సంక్రాంతి రేసులో బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు విజయ్. తన చివరి సినిమాగా తెరకెక్కుతోన్న జననాయగన్ 2026 జనవరి 9న ఆడియన్స్ ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి తన పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేశారు విజయ్. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు సంక్రాంతి రేస్ నుంచి సూర్య కరుప్పు తప్పుకున్నా విజయ్ కి శివకార్తికేయన్ పరాశక్తితో పోటీ తప్పేలా లేదు. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్స్ ఊరికే క్రియేట్ అవ్వవు. అదే ఫెస్టివల్ సీజన్ వస్తే ఆ సీజన్ సంక్రాంతి అయితే ఆడియన్స్ కి ఉండే ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు. అందుకే స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా 2026 సంక్రాంతిని టార్గెట్ చేశారు. ఈ రేస్ లో నువ్వా నేనా అంటూ మన హీరోలు ఫెస్టివల్ కి బిగ్గెస్ట్ క్లాష్ డిక్లేర్ చేస్తే గ్యాప్ చూసి దూరిపోయారు ఈ 60 హీరోలు. ఫైనల్లీ ఈ రేస్ నుంచి సూర్య ఎగ్జిట్ తో దళపతి విజయ్ కి శివకార్తికేయన్ ఏ రేంజ్ లో పోటీ ఇస్తారు అని ఎగ్జైట్ అవుతున్నారు తమిళ తంబీలు.